గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ కొంచెం డౌట్ ఉండే, వ్యూ కిందకే ఉండే కానీ కొంచెం డౌట్ ఉండే పైకి వెళ్తుందేమో అని చెప్పి. సో దాన్ని బట్టి మార్కెట్ని నిన్న ఏమైందంటే ఫస్ట్ నిన్న ఇది ఎక్స్పెక్ట్ చేశా. నిన్న ఎక్స్పెక్ట్ చేయడంతో ఏమైంది, మార్కెట్ రివర్స్ అయ్యి నిన్న లాస్ వచ్చింది యాక్చువల్లీ. సో నిన్న లాస్ వచ్చిందని చెప్పి ఇంకా గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాను. మార్కెట్లో మనం ఇంకా ఒక సరైన క్వాంటిటీ వేసి మనం చేయకపోతే ఆ ఫీల్ మనకు ఉండట్లేదు. సో ఇంకా అలా అని చెప్పేసి ఇంకా నేను ఈరోజు కొంచెం క్వాంటిటీ పెంచాను. యాక్చువల్లీ ఇంకా చాలా క్వాంటిటీ వేయాలి, బట్ నేను అందులో హాఫ్ క్వాంటిటీ మాత్రమే ఈరోజు వేసాను. సో హాఫ్ క్వాంటిటీకే మనకి ఈరోజు ఈ ప్రాఫిట్ వచ్చింది. బట్ నేను దీనికంటే కూడా ఎక్కువ లాస్ వచ్చింది. సో అందువల్ల నా అంత హ్యాపీ మూమెంట్ కూడా ఏం లేదు ఈరోజు. సో ఈరోజు ఈ విధంగా వచ్చింది. మన వ్యూ కరెక్ట్గా ఉంటే మనకి కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేయగలుగుతున్నాం, కానీ మనకి ఆ కాన్ఫిడెంట్ సరిగ్గా బిల్డ్ అవ్వకపోతే హ్యాండిల్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు నాకు నిన్న అర్థమవుతుంది మార్కెట్ పైకి వెళ్తుందని, కానీ నా మైండ్ సెట్ మొత్తం డౌన్ సైడే చూసేది మార్కెట్లో. నిన్నంటే ఇంకా చాలా ఫ్రస్ట్రేషన్ ఉండే, తిక్కల స్టార్టింగ్ స్టేబుల్లో ఎలా ఉన్నదో అది మళ్ళా రివీల్ అయిన ఫీలింగ్ వచ్చేసింది నాకు ఈరోజు అయితే మార్కెట్లో. మనం ట్రేడ్ చేసేటప్పుడు ఇదే ప్రాబ్లమ్స్, అది అవుతుందా అవ్వదా అని ఏం లేదు. ఒకసారి ఎంట్రీ తీసుకున్నామా, స్టాప్ లాస్ పెట్టుకున్నామా, దాన్ని వదిలేసినామా అంతే. స్టాప్ లాస్ వచ్చిందా, స్టాప్ లాస్ తీసుకోవాలా. నేను స్టాప్ లాస్కి సిద్ధపడ్డా. ఎంట్రీ కూడా ఇంకా హెవీ ప్రైస్కి దొరికింది నాకు, అదొకటి మెయిన్ ఫాల్ట్. లేకపోతే 90 పాయింట్స్ వస్తుండే. 90 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ 15-14 వరకు రావాలి, బట్ మనకి జస్ట్ 8 వచ్చింది. సో మనం మార్కెట్లో చాలా కాన్ఫిడెంట్గా చేయాలి. అంత ఈజీ అయితే కాదు, చాలా ఇబ్బంది పెడుతుంది.